చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుడు సాయం చేస్తాడు అనుకొని వెళ్ళి అవమానింపబడ్డాడు. అసలు గతంలో ద్రుపదుడు ద్రోణుడు తండ్రి ఆశ్రమంలోనే పుట్టి పెరిగాడు. ద్రోణుడు చిన్నప్పటి నుండి ద్రుపదుణ్ణి ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. దానికి ద్రుపదుడు కృతజ్ఞత భావంతో ద్రోణుడు అడగకుండానే తన రాజ్యంలో సగభాగం ఇచ్చి సమానంగా చూసుకుంటా అని మాట ఇచ్చాడు. కాలాంతరం ద్రుపదుడు రాజు అయ్యాక ద్రోణుడు తనకి ఉన్న దాంట్లోనే బతికాడు తప్ప ఏ రోజు ద్రుపదుడు సాయం తీసుకోలేదు. చివరికి తన పేదరికాన్ని భరించలేక కొడుకు ఆకలి తీర్చుకోవడానికి 4 గోవులు అడుగుదామని వెళ్ళాడు. ఎంతో ఆశగా వెళ్ళిన ద్రోణుణ్ణి ద్రుపదుడు అనరాని మాటలు అని హీనంగా అవమానించాడు. ఆ అవమానాన్ని భరించలేక భార్య పిల్లలతో శిష్యులతో పాంచాల దేశం నుండి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియక నిస్సహాయుడై పదిలో ద్రుపదుడు అన్న మాటలు మరవలేక చాలా దూరం నడుస్తూ వలసపోతున్నారు. అలా వెళ్తుండగా దారి మధ్యలో ఒక పిల్లల గుంపును ద్రోణుడు గమనించాడు. ఏం జరిగిందా అని అక్కడికి వెళ్ళగా అక్కడ పిల్లలు ఆడుకుంటున్న బంతి బావిలో పడింది. ఆ బంతి ఎలా తీయాలో తెలియక ఈ పిల్లలందరూ సతమతమవుతున్నారు. అది గమనించిన ద్రోణుడు, ఓ పిల్లల్లారా, ఎవరు మీరు? చూస్తుంటే రాజకుమారుల్లాగా ఉన్నారు. ఆ బంతిని తీయడానికి కనీసం ప్రయత్నం కూడా చేయట్లేదు. ఇలా అయితే రేపు మీరేం రాజులవుతారు? ప్రజల్ని ఎలా పరిపాలిస్తారు? సరే సరే, అడ్డు తప్పుకోండి అని పక్కనే ఉన్న తుంగగడ్డి తీసుకొని ఆ బంతికి గుచ్చుకునేటట్టుగా వేశాడు. అలా ఒకదాని మీద ఒకటి వేసి దాన్ని ఒక త్రాడుగా చేశాడు. తుంగగడ్డి చే ఏర్పడిన తాడు ద్వారా ఆ బంతిని బయటకి తీసి వాళ్ళకిచ్చాడు. అది చూసి పిల్లలందరూ ఆశ్చర్యపోయారు. అందులో ఒక పిల్లవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ తాతకు జరిగిందంతా చెప్పాడు. ఆ పిల్లాడు ఎవరో కాదు, పాండురాజు 3వ కుమారుడు అర్జునుడు. అది వింటున్నది హస్తినాపుర సంరక్షకుడు భీష్మ పితామహుడు. ఇక్కడ ఉన్న పిల్లలు మరెవరో కాదు, కురువంశ రాజకుమారులు పాండవులు, కౌరవులు. ద్రోణుడు పరాక్రమం చూసిన ఆ పిల్లలు వాళ్ళ తాత దగ్గరకు రమ్మని బలవంతంగా తీసుకెళ్లారు. అర్జునుడు కూడా భీష్మ పితామహుణ్ణి ద్రోణుడు దగ్గరకు తీసుకొచ్చాడు. అలా భీష్ముడు ద్రోణుడు మహాభారతంలో మొట్టమొదటిసారిగా ఎదురయ్యారు. ఇద్దరు మహాయోధులు కలిసిన ఆ క్షణమే ధర్మ సంస్థాపనకి నాంది పలికింది. భీష్ముడు ద్రోణుణ్ణి చూసి ఎంతో గౌరవంతో, మీరు ఏ దేశానికి చెందిన వాళ్ళు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? అసలు ఎక్కడ ఉందామనుకుంటున్నారు అని 3 ప్రశ్నలు వేశాడు. దానికి ద్రోణుడు, అయ్యా, నేను గంగానది తీరంలో నివసించే భరద్వాజ మహర్షి పుత్రుడను. నేను ద్రోణకలశం నుండి జన్మించాను. అందుకే నాకు ద్రోణుడు అని పేరు పెట్టారు. నేను అగ్నివ్యాస మహర్షిని సేవించడం ద్వారా అగ్నేయాస్త్రం పొందాను. మహావీరుడు పరశురాముడిచే విలువిద్య నైపుణ్యాలు, అస్త్రశస్త్రాలు నేను అనుగ్రహించాను. నేను ఒక పేద బ్రాహ్మణుడను. ఎంత పేదరికంలో ఉన్నా ఏనాడు ఒకరి దగ్గర చెయ్యి చాచి అడగలేదు. నా చిన్ననాటి స్నేహితుడు పాంచాల దేశపు రాజు తాను రాజు అయ్యాక రాజ్యంలో సగభాగం ఇచ్చి నన్ను సమానంగా చూసుకుంటా అని మాట ఇచ్చాడు. కానీ నేను ఏ రాజభోగాలు ఆశించలేదు. నా కొడుకు ఆకలి తీర్చుకోవడానికి 4 గోవులు అడుగుదామని వెళ్ళాను. ఆ ద్రుపదుడు రాజమదంతో నన్ను అనరాని మాటలు అని అవమానించాడు. అది తట్టుకోలేక దీన పరిస్థితిలో ఇలా వెళ్తున్నాను. ఆ తర్వాత జరిగింది మీకు తెలిసిందే. ఇప్పుడు కూడా నేను ఏమీ ఆశించి మీ దగ్గరకు రాలేదు. ఈ పిల్లలు చెయ్యి పట్టుకొని బలవంతంగా మీ దగ్గరకు తీసుకొస్తున్నారు అని వివరించాడు. దానికి భీష్ముడు ఎంతో సంతోషించి ద్రోణుడితో, కొన్ని మాసాల నుండి నా మనవళ్ళకి విలువిద్య నైపుణ్యాలు నేర్పే సమర్థుడు ఎక్కడ దొరుకుతాడా అని వెతుకుతున్నాను. నా అదృష్టం అటువంటి గురువు వెతుక్కుంటూ నా ఇంటికి వచ్చాడు. మీకు ఏమీ అభ్యంతరం లేకపోతే దయచేసి ఈ పాండవులు, కౌరవులు మొత్తం 105 మంది రాజకుమారులు, వీళ్ళకి శిక్షణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మీకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా
నేను చూసుకుంటాను అని భీష్ముడు అడిగాడు. ద్రోణుడు ఉన్న పరిస్థితికి ఏం చెయ్యాలో తెలియక సరే అని అంగీకరించాడు. దానికి భీష్ముడు ఎంతో సంతోషించి ద్రోణుణ్ణి హస్తినాపురానికి స్వాగతించాడు. వెంటనే ధనాన్ని, ధాన్యాన్ని, సమస్త బహుమానాన్ని ఇచ్చి తనతో పాటు సమానమైన గౌరవం ఇచ్చి ఒక గొప్ప రాజమేడ మీద కూర్చోబెట్టాడు. అలా భీష్ముడు ద్రోణుడి జీవితంలో దారిద్ర్యం అనే మాట లేకుండా చేశాడు. ఆ రోజు నుండి ద్రోణుడు తన జీవితాన్ని మార్చేసిన భీష్మ పితామహుడికి, కురువంశానికి దాసోహుడయ్యాడు. అలా ఈ పాండవులకి కౌరవులకి శిక్షణ ఇస్తూ బ్రాహ్మణుడైన ద్రోణుడు ఆచార్యులుగా మారి ద్రోణాచార్యులుగా ప్రసిద్ధి చెందారు. ఈ ద్రోణాచార్యుడు మహాభారతంలో ఎటువంటి శిక్షణలు ఇచ్చాడో, ఎలాంటి వీరులను తయారు చేశాడో మనం ఉగాది రోజున రాబోతున్న 7వ అధ్యాయంలో తెలుసుకుందాం.